ఇక్కడ యోనా గారి గురించి మనం చదువుతున్నాం. ఆయన మత్స్యము కడుపులో నుండి దేవునికి ప్రార్థన చేస్తున్నాడని రాయబడింది. అంటే ఆయన లోపల బ్రతికి ఉన్నాడని అర్థం ఇక్కడ. సో దేవుని యొక్క ఉద్దేశం బట్టి, దేవుని యొక్క సంకల్పమును బట్టి దేవుడు ఆ మత్స్యానికి, ప్రియులారా, బహుశా మనం అనుకోవడం ఆ ఫ్లూయిడ్స్ రిలీజ్ కాకుండా దేవుడు ఒకళ్ళ స్టాప్ చేశాడేమో, మనకు తెలియదు. కానీ అక్కడ రాయబడినటువంటి మాట, ఆయన లోపల బ్రతికి ఉన్నాడని, ప్రియులారా, అతడు దేవునికి ప్రార్థిస్తున్నాడని ఇక్కడ మనకి బోధపడుతుంది. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనం వినాలి. ఎందుకు యోనా భూమి మీద ప్రార్థన చేయకుండా మత్స్య కడుపులు ఎందుకు ప్రార్థన చేయాలి? ఈజ్ నో వెరీ వెల్, అందరికీ తెలుసు ఈ మాట. అయితే మనం నేర్చుకోవలసినటువంటి మాటలు చాలా ఇందులో దేవుడు పొందుపరిచాడు. ఆయన ప్రార్థనలో ఒక మాటను జ్ఞాపకం చేశాడు. ఆయన చేసినటువంటి ప్రార్థనలో అద్భుతమైనటువంటి మాట ఇది. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా అన్నాడు. ఎక్కడున్నాడు?